Yeah, Andy. Prakash here, uh, Managing Director and a Real Estate Advisor from Mahata Infra. Anyway, Future City అంటే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్లో హాట్ టాపిక్ ఫ్యూచర్ సిటీ. ముఖ్యంగా ఎన్ఆర్ఐస్ ఈ ఫ్యూచర్ సిటీ సరౌండింగ్స్లో ఇన్వెస్ట్ చేయడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు. బట్ రైట్ కైండ్ ఆఫ్ ఇన్వెంటరీని ఐడెంటిఫై చేయడంలోనే ప్రాబ్లం వస్తూ ఉంది. సో రీసెంట్గా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ చూసుకుంటే ఎఫ్సిడిఏ అథారిటీ ఫామ్ అయింది. ఆల్మోస్ట్ 30,000 ఏకర్స్కి మాస్టర్ ప్లాన్ ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. అగైన్ కోర్ మాస్టర్ ప్లాన్. అలాగే 2 lakh ఏకర్స్ ఎఫ్సిడిఏ పరిధిలోకి రాబోతుంది. అండ్ ఆ 2 lakh ఏకర్స్ కూడా మాస్టర్ ప్లాన్ ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు రీసెంట్గా ఢిల్లీ విజిట్ చేయటం, అక్కడ అజయ్ దేవగన్ అండ్ కపిల్ దేవ్తో చర్చించటం. వాళ్ళిద్దరూ కూడా ఫ్యూచర్ సిటీలో అజయ్ దేవగన్ ఏఎఫ్ఎక్స్ స్టూడియో అండ్ ఏఐ కాంబినేషన్లో స్టూడియో వీటికి అండ్ రైజింగ్ తెలంగాణ బ్రాండ్కి సపోర్ట్ చేయడానికి, ఫ్యూచర్ సిటీని సపోర్ట్ చేయడానికి ముందుకు రావటం. అలాగే స్పోర్ట్స్ రిలేటెడ్ యాక్టివిటీస్లో కపిల్ దేవ్ కూడా ఫ్యూచర్ సిటీని సపోర్ట్ చేయడానికి ముందుకు రావటం చాలా అంటే చాలా గుడ్ న్యూస్. సో రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి మీకు తెలిసిందే, ఆయన ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా కూడా, లేకపోతే ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఫ్యూచర్ సిటీ గురించే మాట్లాడుతున్నారు. ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్ చేయాలని అందరినీ ఇన్వైట్ చేస్తూ ఉన్నారు. ఇన్వెస్ట్మెంట్స్ కూడా అలాగే వస్తూ ఉన్నాయి. ఏఐ విషయానికి వస్తే ఏఐ సమిట్, ఇండియాలోనే ఫస్ట్ ఏఐ సమిట్ తెలంగాణ స్టేటే కండక్ట్ చేసింది. ఏఐకి డెడికేటెడ్ స్పేస్ ఫ్యూచర్ సిటీలో అలాట్ చేశాము. సో సమ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆల్రెడీ ఎంఓయూ కూడా జరిగింది. సో ఫ్యూచర్ సిటీ మనం అనుకున్న దానికన్నా కూడా అద్భుతమైన ఒక సిటీ లాగా రూపాంతరం చెందబోతుంది. వరల్డ్లో ఉన్న బెస్ట్ ప్రాక్టీసెస్ని, బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఈ ఫ్యూచర్ సిటీలో ఇండల్జ్ చేస్తున్నారు అని చెప్పొచ్చు. అయితే ఈరోజు ఏదో అద్భుతం జరుగుతుందని కాదు, ఇది స్టెప్ బై స్టెప్ గ్రాడ్యువల్గా గ్రో అవుతుంది. హైటెక్ సిటీ గ్రో అవడానికి ఎంతకాలం పట్టింది, అలాగే ఇది కూడా. బట్ రేవంత్ రెడ్డి గారు చేసేది ఏంటంటే ఆ గ్రోత్కి ఒక ఫౌండేషన్ క్రియేట్ చేస్తారు. నెక్స్ట్ అది సెల్ఫ్ గ్రోయింగ్ సిటీ అవుతుంది. సో దిస్ ఈజ్ వాట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ కేస్ ఆఫ్ హైటెక్ సిటీ కదా. సో ఎన్ఆర్ఐస్ చాలామంది ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎఫర్టబుల్ ప్రైస్లో ఇన్వెంటరీ ఏమన్నా దొరుకుతుందా అని చూస్తూ ఉన్నారు. సో ఐ గాట్ సమ్ ఇన్వెంటరీ అంటే. సో నేను ఎప్పుడు మార్కెట్లో ఉంటాను. ఫ్యూచర్ సిటీ ఈ పరిసరాల్లో చాలా ఎఫర్టబుల్ ప్రైస్లో చాలా ఇన్వెంటరీ అవైలబుల్ ఉంది. సో అది ఫైండ్ అవుట్ చేయటమే మన ఇన్వెస్ట్మెంట్ సేఫ్ అవటానికి రీజన్ అవుతుంది. అలాంటి ఇన్వెంటరీ కావాలంటే జస్ట్ రీచ్ అవుట్ అండి. ఫ్యూచర్ సిటీ ల్యాండ్స్ చాలా దగ్గర, అలాగే పిరమిడ్స్, లేకపోతే 330 feet రోడ్ వస్తున్న గ్రీన్ ఫీల్డ్ రోడ్డుకి, ఈ డెవలప్మెంట్స్ అన్నిటికీ దగ్గరలో ఒక డిటిసిపి లేఅవుట్లో చాలా ఇన్వెంటరీ అవైలబుల్ ఉంది. ఆ ఇన్వెంటరీ గురించి డీటెయిల్స్ నేను ప్రొవైడ్ చేయగలుగుతాను. సో దిస్ ఈజ్ విన్ టు విన్ అండి. ఎందుకంటే చాలా కాలం క్రితం ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు తమ అవసరాల కోసం రీసేల్ చేయాలి, త్వరగా మనీ చేసుకోవాలి, లిక్విడిఫై చేసుకోవాలని వాళ్ళు చూస్తూ ఉన్నారు. అలాగే కొంతమంది ఇన్వెస్టర్స్ ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్లో డెవలప్ అయితే ఆ ఫ్యూచర్ సిటీలో మనకు కూడా ఒక ప్లాట్ ఉండాలి, ఒక ప్రాపర్టీ ఉండాలి, దాని మీద రెంటల్ లీడ్లు వస్తుంది. ఇట్స్ డిఫరెంట్ నీడ్స్. సో ఈ 2 నీడ్స్ని నేను అడ్రస్ చేయగలుగుతాను. వీళ్ళని లింకప్ చేయటం ద్వారా, ఎలా రీసేల్ ఫ్లాట్స్ని ఇన్వెస్టర్స్ని లింకప్ చేయటం ద్వారా ఈ నీడ్స్ అన్నిటినీ అడ్రస్ చేయగలుగుతాను. సో ఎఫోర్డబుల్ ప్రైస్లో అన్ని డెవలప్మెంట్స్కి నియర్, అంటే ఫ్యూచర్ సిటీకి నియర్, గ్రీన్ ఫీల్డ్ రోడ్డుకి నియర్లో ఇన్వెంటరీ కావాలి అనుకుంటే యూ కెన్ రీచ్ అవుట్ అండి. మై టీమ్ ఈజ్ దేర్ టు హెల్ప్ యూ అవుట్. వాళ్ళు మీకు అన్ని డీటెయిల్స్తో ప్రొవైడ్ చేస్తారు. అండ్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ఐఎమ్ ఆల్సో అవైలబుల్. సో థ్యాంక్ యూ.